ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై అవాస్తవమైన ఆరోపణలు చేస్తే సహించబోమని బీసీ సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు అన్నారు. ఏలూరు జిల్లా యాదవ్ సంఘం బీసీ సామాజిక ఆధ్వర్యంలో స్థానిక యాదవ్ భవనంలో మీడియా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించారని వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే ఓ బీసీ ప్రజా ప్రతినిధిపై ఈ విధమైన ఆరోపణలు చేస్తే బీసీ సామాజిక ప్రజానికం సహించబోదని అన్నారు. రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారవలేక ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని దీనిని ఖండిస్తున్నామని అన్నారు. ఏలూరు రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు జిల్లా యాదవ్ సంఘ మాజీ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆణిముత్యం లాంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పట్ల ఈ విధమైన వివాదాలు తీసుకువస్తే ఆందోళన చేస్తామని, అవసరమైతే ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కడిగిన ముత్యం మాదిరి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తిరిగి వస్తారని ఆకాంక్షించారు. రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజానీకం అందరూ ఉద్యమాలు చేపడతామని అన్నారు. కొల్లేరు కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ విధమైన విధానాలు మంచివి కావని అన్నారు. ఎంపీకి మద్దతుగా అందరూ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయిన కేదార్, బోయిన చంద్రశేఖర్, నాగనబోయిన ఉయ్యూరు, లక్కోజు గోపి, వెంకట్రావు, అక్కినేని రంగముత్యాలు, తానంకి గంగాధర్రావు, కొలుసు నాగరాజు, బోయిన నాగభూషణం, కిలారపు జగదీశ్వరరావు, డొక్కు మల్లేశ్వరరావు, పాయల హనుమంతరావు, పెద్ద ఎత్తున బీసీ సంఘ నాయకులు, యాదవ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ కోణంలో ఆయన ఇబ్బంది పెట్టాలనుకుని వేరు ఉంటే అది నాకు వేరే విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రగతిశీలంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం, అభివృద్ధి చేయడం, ప్రతి విషయం మీద ఆయనకు ఒక విజన్ ఉంది. కొల్లేరు ఉంది. కొల్లేరు సమస్యలు ఎలా పరిష్కరిస్తే జరుగుతుంది, కొల్లేరులో ఉన్న సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటే ఇప్పుడు జరుగుతుంది. ఇలా లోతుగా పరిశీలించేటువంటి ఒక నాయకుడి మీద ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది. నిజంగా చెప్పాలంటే దర్యాప్తు సంస్థలు చేయాల్సింది ఆయన పాజిటివా నెగిటివ్లో కాదు. న్యాయంగా చెప్పాలంటే దీన్ని వెనకాల కుట్ర అసలేంటి, ఎందుకు ఆయన ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, ఆ నేపథ్యాన్ని బయటకు ఇస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎవరి ప్రయోజనాలు, ఏ వర్గ ప్రయోజనాలు, ఏ పార్టీ ప్రయోజనాలు దాని వెనకాల ఉన్నాయనేది అప్పుడు కానీ తెలుస్తుంది. దయచేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులు, నేను ఇందాక చెప్పాను 9 లక్షల మంది బీసీ సోదరులు, ఓటర్లు ముఖ్యంగా, వారికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తారని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి జరుగుతున్న కుట్ర వల్ల కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అల్లుడు కూడా ఈయన సోదరుడు అవుతున్న వల్ల ఈయనని చెప్పి తీసుకొచ్చి నింద ఈయన మీద వేశారు. తర్వాత నేను కూడా వెళ్ళి ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది. ఏంటి సార్ అంటే అసలు రక్తం తీసుకోలేదు, నమూనా తీసుకోలేదు, మీడియాలో అనేక రకాలుగా నా మీద నిందలేస్తున్నారు కాబట్టి ఇదంతా అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా బాధపడ్డారు. నేను ఒకటే చెప్పా, మా కొల్లేరు ప్రాంతం కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా మీ వెనకాల ఉంటాం, మీతో ఉంటామని చెప్పి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా బీసీలుగా మీ అందరూ ఒకే తాటి మీదకి వచ్చి మీ వెనకాల ఉంటాం, మీతో ఉంటాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కాబట్టి తప్పనిసరిగా ఈ బీసీలందరూ ఏకతాటి మీద మీ వెనకాల ఉంటాం కాబట్టి ఎన్ని కుట్రలైనా మేము ఎదుర్కొంటాం కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. జై హింద్. విషయం ఏంటంటే అందరికీ తెలియని విషయం, ఆయనకి గుండె సంబంధించినటువంటి వ్యాధి ఉంది. హృద్రోగ బాధతో ఆయన బాధపడుతున్నాడు. గుండె వ్యాధితో ఉన్నవాడు ఎవడన్నా డ్రగ్ తీసుకుంటాడా అండి? డ్రగ్ తీసుకుంటే వెంటనే అక్కడ స్పాట్లో చచ్చిపోతాడు. ముందు దర్యాప్తులో చేస్తానంట నెగిటివ్ వచ్చిందంట, తర్వాత దర్యాప్తులో చేస్తానంట పాజిటివ్ వచ్చిందంట. ఇది కూడా అంతా కూడా ప్రణాళికే. ఇదంతా చాలా దారుణమైన వ్యవస్థ. ఒక బీసీ నాయకుడిగా ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నతమైన స్థితికి ఎదుగుతున్నాడటువంటి ఆలోచనలని ఆయన తొంగలో తొక్కి ఆయన పతాలను తొక్కనుండే ఆలోచనతో చేసినటువంటి ప్లానే తప్ప, కక్షపూరితమైనటువంటి ప్లానే తప్ప ఇది ఇంకోటి కాదని ఏ విధంగా అయితే నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు జిల్లా యాదవ సంఘ కార్యాలయంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు ముమ్మిడి చంద్రయ్య గారి యొక్క నేతృత్వంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి మీద జరుగుతున్న ఆరోపణల్ని ఖండించడానికి రాష్ట్ర బీసీ సంఘ నాయకులు, కొల్లేరు సంఘ నాయకులు, యాదవ సంఘ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మరి సంఘీభావంగా పుట్ట మహేష్ గారికి సంఘీభావంగా తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి యాదవుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మీడియా మిత్రులారా, మరి ఈ నెల 14వ తారీఖు నుండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ నాయకుడిని, ప్రత్యేకంగా ఒక యాదవ నాయకుడిని అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి విభేదాలని ఒక పుట్ట మహేష్ కుమార్ గారి మీద కేంద్రీకృతం చేసి ఆయన రాజకీయ పతనానికి
పూనుకున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన నిర్దోషిగా తిరిగి ఏలూరు పార్లమెంటులోకి అడుగు పెడతారు. ఆయన అఖండమైనటువంటి స్వాగతం పలకడానికి జిల్లాలో ఉన్నటువంటి బీసీలు యాదవులు ఎదురు చూస్తున్నారు. ఆయన అఖండమైనటువంటి స్వాగతం పలకడానికి ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నాం. మరి వ్యాపారవేత్తగా మరి ఎదిగి మరి రాజకీయాల్లోకి రావడం జరిగింది. వారి తండ్రి గారు కానీ వారి మామగారు కానీ మరి అందరూ కూడా మరి ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా మరి రాజకీయాల్లో మరి ఆయన వారికంటూ తనదైన స్థాయిలో మరి వారందరూ కూడా మరి మెలగటం, మరి అత్యున్నత పదవులలో మరి రాష్ట్ర ఆర్థిక శాఖ కానీ మరి అనేకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి ఘనత వాళ్ళకు ఉన్నది. మరి పుట్టా మహేష్ గారు మరి ఇటువంటి అభియోగాల్ని మేము యాదవ సంఘం తరఫున బీసీ జేఏసీ తరఫున మరి తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. ఆయన ఎటువంటి అపనిందలు చేయలేదని చెప్పేసి మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా మరి నమ్ముతున్నామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుంటూ, ఎటువంటి అపనిందలు తీర్మానం కాకోకుండా మరి వచ్చేయన్నీ కూడా మరి మేము ఖండిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.